మోంతా తుఫాన్ బీభత్సానికి కాకినాడ భారీగా నష్టపోయింది. కాకినాడ రూరల్ కుంభాభిషేకంలో సాయి అనే మత్స్యకారుడు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. రాత్రి పడవను కట్టేందుకు సాయి అక్కడికి వెళ్ళి గల్లంతయ్యాడు. సాయి కోసం ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దొరకనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి చేరుకొని ఎలా సహాయక చర్యలు కొనసాగుతున్నాయో చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు, కొన్ని వందల మంది అక్కడికి చేరుకున్నారు. జాగ్రత్తగా ఉండండి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితిలోనూ అంటూ హెచ్చరించారు. కానీ కొంతమంది మాత్రం కొంత నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాత్రి సమయంలో పడవని కట్టేందుకు, అంటే ఆ వాటర్లోకి వెళ్ళిపోకుండా ఉండేందుకు, కొట్టుకుపోకుండా ఉండేందుకు, ఒకవేళ వాటర్ లెవెల్స్ పెరిగినా, వరద పెరిగినా పడవని తాడుతో కట్టేస్తూ ఉంటారు. అయితే అలా కట్టేసేందుకు వెళ్ళినటువంటి సాయి ఒక్కసారిగా అక్కడ గల్లంతైనట్లుగా తెలుస్తుంది.